అండి. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా కాకరకాయ ఫ్రైని చూపిస్తాను చూసేయండి. దానికోసం 2 రెబ్బల చింతపండును 10 నిమిషాలు నానబెట్టి చిక్కటి రసాన్ని తీసుకోవాలి. అలాగే కాకరకాయల పైనుంచి లైట్‌గా పొట్టును తీసేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే 10 నిమిషాల పాటు నీళ్లు ఊరతాయి. వాటిని గట్టిగా పిండేసుకొని ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ముక్కలు చెదిరకుండా ఉండడం కోసం ఇంకా బాండీలోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 5, 6 వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ చేదు పోతుంది. చేదు ఆ మాత్రం కూడా తినలేని వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోండి. ఇంకా లాస్ట్లో నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు చల్లేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తినేయొచ్చు.